టిట్ ఫర్ టాట్ అంటే నిన్న ఎపిసోడ్ చూసినప్పుడు కానీ నిన్న వాచ్ లైవ్ మొత్తం అంతా చూస్తే నాకైతే బాగా అర్థమైంది. ఇక శ్రీజ విషయం అనమాట, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తే శ్రీజ గారు సంజన గారిని నామినేట్ చేస్తారు. అంటే టెనెంట్స్ అందరూ కలిపి కూడా నామినేషన్ చేయాలి కదా. అందులో ఏముంటుంది, సంజన గారు మీతో 3 గంటలు మాట్లాడాలి, మీరు 3 గంటలు వాదిస్తారు, ఏ విషయానికైనా కానీ ప్రతిదీ కూడా అంటే చీటికి మాటికి ప్రతి ఒక్కరి మీద గై ఏమైనా అరిచేస్తారని చెప్పేసి అయితే చాలా పాయింట్స్ అయితే చెప్తారు. అది ఎపిసోడ్లో అయితే చూపించారు, కానీ లైవ్లో అయితే చాలా పాయింట్స్ అయితే చూపిస్తారు. సో దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు అనమాట. ఎందుకంటే క్యాప్టెన్సీ విషయం అప్పుడు సంజన గారిని క్వశ్చన్ చేస్తుంది శ్రీజ, నేను మిమ్మల్ని దగ్గరలో నేను క్యాప్టెన్ చేశాను కదా, మీరు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నన్ను క్యాప్టెన్సీ టాస్క్లో నుంచి నన్ను వీళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు స్టాండ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఈ మీద క్వశ్చన్ చేస్తుంది. సో ఇప్పుడు అదే పాయింట్కి వస్తే ఇప్పుడు సంజన గారిని వీళ్ళందరూ కూడా నామినేషన్ చేస్తున్నప్పుడు శ్రీజ కూడా స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఆమెను ఎందుకు నామినేట్ చేస్తారు, ఆమె మంచిది ఇది అని చెప్పేసి మీరు స్టాండ్ తీసుకోవచ్చు. మీరు ఎలాగైతే ఇప్పుడు స్టాండ్ తీసుకోలేదో ఆమె కూడా అప్పుడు అందుకే స్టాండ్ తీసుకోలేదు, ఎందుకంటే అది టీమ్ డిసిషన్, ఇక్కడ కూడా టీమ్ డిసిషన్ కాబట్టి.